మా వాడికేనయ్యా అంత పిక్చర్లో కనిపించినామా మమితనే పట్టుకొని సినిమా తీయాలంటే లేడీ ఓరియంటెడ్ సినిమా తీయాల్సింది నువ్వు అంతేగాని మా స్క్రీన్ ప్రజెన్స్ అది మా హీరోకి అన్యాయం దారుణం. డైరెక్టర్ గారు దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి. లేదండి అసలు లేదు, మేము పెద్ద రాడ్ రంబోల్ అండి సినిమా. సీరియల్ కూడా బెటర్గానే ఉన్నాయి కొద్దిగా. బ్రో ఎలా ఉంది విశ్వనాథ్ సార్? ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్గా ఉంది అయ్యా. సో ఓవరాల్గా యావరేజ్ సూపర్ చూసేసా. ఫస్ట్ హాఫ్లో పడబడ కన్నీళ్ళు కారిపోయి సీన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా ఏడిపించాడు కానీ సినిమా మాత్రం యావరేజ్, నాకు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగా ఉంటుందండి, సెకండ్ హాఫ్ చాలా లేక ఉంటుంది. సో నేను పెట్టిన 350కి నాకు న్యాయం జరగలేదు. సూర్య అన్న ఎంకి అట్లు నన్ను మోసం చేశారు. ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసినావు ఏంది స్పైడర్ మ్యాన్? అవును, మా శ్రీలీలాంటి కానీ మా కసక్ పేకరు మొనాల్ ఠాకూర్ని కానీ పెట్టి ఒక ఐటమ్ సాంగ్ తీసి పెట్టుంటే సినిమా ఒక లెవెల్లో ఊపిపోయేది. ఐటమ్ సాంగ్ లేనందుకు చాలా చెప్పండి అయ్యా. నాగవంశీకి ఇది బిర్యానీ అనుకున్నా, పప్పు అన్నమే. చాలా డిసప్పాయింట్మెంట్ అన్న. విశ్వనాథ్ అండ్ సన్స్ అని చెప్పేసి సూర్య గారి గురించి చూడడానికి వచ్చినాం మేము. అసలు వెంకీ అట్లూరి గారు మీకు ఏమైందయ్యా నాకు అర్థమవుతలేదు. ఒక దుల్కర్ సల్మాన్కి ఒక లక్కీ భాస్కర్తో ఇట్టించినావు, వరుణ్ తేజ్కి తొలి ప్రేమ అని చెప్పేసి ఇట్టించినావు. మా వాడికేనయ్యా అంత పిక్చర్లో కనిపించినామా మమితనే పట్టుకొని సినిమా తీయాలంటే లేడీ ఓరియంటెడ్ సినిమా తీయాల్సింది నువ్వు అంతేగాని మా స్క్రీన్ ప్రజెన్స్ అది మా హీరోకి అసలు స్క్రీన్ ప్రజెన్స్ ఏం లేదు. మీరు మీ కుళ్ళు జోకులు. సూర్య అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒకటి ఉంటుంది, అట్లాంటిది అసలు చిన్న హీరోని పెట్టుకొని తీసుకోవాల్సింది. మమితకి అంత ప్రజెన్స్ ఇవ్వాలనుకుంటే అంతో ఇంత సినిమాను కాపాడిందంటే జీవి ప్రకాష్ అన్న ఆ మ్యూజిక్తోని. సినిమాలో స్టోరీ లేదన్న, రొటీన్ స్టోరీ అయినా సరే మా హీరోకి అసలు స్కోపే లేదు. ఆ మమితనే మొత్తం తినేస్తుంది ఆమె కుళ్ళు జోకులు అంతే, ఏం లేదు అక్కడ అసలుకి. అరే మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వదా ఆయనకి? మరి డైరెక్షన్ లెవెల్స్ ఎట్లున్నా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ నీ 25 years అవుతుంది సూర్య ఫ్యాన్గా ఉండడం. అసలుకి ఏ సినిమాకి నేను అసలుకి ఇంతలా డిసప్పాయింట్మెంట్ అయ్యిందే లేదు. ఈ అదే చెప్తున్నా కదా, అదే స్కోప్ మీద అదే హైప్ మీద వచ్చిన వీడికి వస్తే ఏమంటారు మా ఆశల మీద ఏమంటారు నీళ్ళు చల్లి భంగం చేశారని చెప్పుకోవచ్చు. సినిమా అయితే నాగవంశీ ప్రూవ్ చేసుకున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ దగ్గర డబ్బులు బాగున్నాయని. అది కనపడ్డది. మేము టీఎఫ్ఐ కట్టు బానిసలం అండి, మా డబ్బులు తీసుకొని మమ్మల్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసి పంపండి నెక్స్ట్ టైం నుంచి అన్న. ఈసారి అన్న కొద్దిగా ఏదైనా మంచి సినిమా తీయండి. లాగ్ అంటే ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది, సీన్లు పెట్టిర్రు, మ్యూజిక్ అంతా బాగుంది, బట్ స్టోరీ కూడా ఉంటే బాగుంటుండే. లక్కీ భాస్కర్కి దీనికి అసలు కంపారిటివే లేదు. నీకు ప్రతి సీటర్జ్ మీద ఉంటుంది ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది. ఇది ఏమైతే డైలాగులు కూడా మన వాళ్ళు థియేటర్లో ముందుగానే యాక్టర్ చెప్పే కూడా చెప్తున్నారు. మారాల సినిమా. సీరియల్ కూడా బెటర్గానే ఉన్నాయి కొద్దిగా. పర్ఫార్మెన్స్ వైజ్ సూర్య పర్ఫార్మెన్స్ ఎప్పుడు తగ్గదు, బట్ సినిమా బాగుంటేనే కదా, స్టోరీ బాగుంటేనే కదా ఏదైనా సినిమా హిట్ అవుతుంది. ఫ్లాప్ అని అనలేము, యావరేజ్ ఆడుతుందేమో. కరుపుకు దీనికి డిఫరెన్స్. కరుపు అనేది ఒక స్టోరీ చాలా బాగుంది, ఆ సినిమా ఎంటర్టైన్ అయినాము. అది ఎప్పుడైనా ఎంటర్టైన్ కావాలి మూవీలో వచ్చినప్పుడు. ఇప్పుడు మేము డబ్బులు మార్నింగ్ 6 గంటలకు లేచి వచ్చి 7-8 గంటలకు షో అటెండ్ అయ్యి మేము వస్తున్నామంటే మాకు సినిమా మీద ఎంత ప్యాషన్, మాకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వస్తాము. అది కనిపించలేదు. ఏముందిలే వాళ్ళకు డబ్బులు ఉన్నాయి బాగానే. అదే దీంట్లో అది కవర్ చేస్తారు. ఏం బాబుకి అయితే మాటలు పెట్టలేదు, బాబు ఉంటాడు అంతే. ఈ సెంటిమెంట్ ఏం పెద్ద నాకేం అనిపించలేదు. రాధిక గారు యాక్టింగ్ వైజ్, యాక్టర్స్ అందరూ బాగా చేస్తారు యాక్టింగ్ వైజ్, బట్ స్టోరీ బాగాలేనప్పుడు మనం ఏం చేయలేము. స్టోరీ వైజ్ లాగుంది అంటే ఏదో తీయాలంటే తీసారంతే నాగవంశీ అంతే. ఇంకా సూర్య సన్ ఆఫ్ కృష్ణ అంత లేదా బ్రో? అయ్యో సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఎక్కడ ఇది ఎక్కడ అండి? లక్కీ భాస్కర్ రేంజ్లో ఉందా? లేదండి అసలు లేదు, మేము పెద్ద రాడ్ రంబోల్ అండి సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం డొల్ అయిపోయా, ఏం బాగాలేదు పోయి సినిమా. నాకైతే బాధ వేసింది. జైభీమ్ లాంటి సినిమా తీయాలి కదా, ఏం బాగుంది మేడం. మీలాంటి అమ్మాయిలు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు రీల్స్ చేయడం తప్ప పాట దేనికి పని రాదు. ఇంకా
ఆ సినిమా ఫస్ట్ లాస్ట్ ఏంది 40 సంవత్సరాలు ఏంది 50 సంవత్సరాలు 20 ఏళ్ళ అమ్మాయిని ఏంది పెళ్లి చేసుకోవడం. సరే ఓకే పెళ్లి అంటే చేసుకోవడం ఏదో అయింది. పక్క దేశం పోవడం, బ్యాంకాకులకి దుబాయ్కి పోవడం, అమెరికా పోవడం, అమ్మాయిలతో రొమాన్స్లు పోనీ సినిమా బాగాలేదు, స్టోరీ అన్న బాగాలేదంటే ఇంకోటి ఏంది యాక్టింగ్ కూడా ఏందో అది డ్యాన్సులు ఏమి లేవు, ఫైట్లు లేవు, డ్యాన్సులు లేవు, కాబట్టి ఐటమ్ సాంగులు లేవు. ఏది మేడం సీనియర్ యాక్టర్ అన్నా ఏం బాగలేదు మేడం. సినిమా ఏం బాగాలేదు మేడం, చూడడానికి అసలు ఏం బాగాలేదు, ఏం అస్సలు బాగాలేదు. సీరియల్ లాగా ఉంటే పర్లేదు, ఏందో అసలు ఒకటే బోర్ కొట్టేస్తుంది సినిమా అంతా. ఏందో కొరియన్ డ్రామాను, అమెరికా డ్రామాను మాకైతే ఎక్కడ. దయచేసి సూర్య అన్న నీ చెప్పేది ఒకటే, జై భీమ్ 2 సినిమాది, గజిని 2 సినిమాది, ఆకాశుని ఎదురు 2 సినిమాది, అంతేగాని ఇలాంటి సినిమా చీకన ఇంకోసారి డబ్బులు బొక్కన. దయచేసి హీరోయిన్ యాక్టర్ ఎవరో కానీ ఆమె ఏమో పేరు ఆమె పేరు ఏందో ఖైదో ఏమో పేరు ఆమె పేరు వచ్చింది, బటర్ఫ్లై డ్యాన్స్ చేసింది, తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నది. డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆయనకి సినిమాల్లో, కానీ రియాలిటీ కూడా డబ్బులు ఎక్కువ ఉంటే పెళ్లి చేసుకుంటారు కదా. 50 సంవత్సరాలు 60 ఏళ్ళలో కూడా 20 ఏళ్ళ అమ్మాయి చేసుకుంటారు డబ్బులు ఉంటే పెళ్లి. 200 బొక్కే మాత్రం డబ్బు అంటే బొక్కే. మరి మీరే చెప్పండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నా కూడా ఆస్తులు ఎక్కువ ఉంటే 20 ఏళ్ళ అమ్మాయి చేసుకుంటే పెళ్లి చెప్పండి. నాలంటూ 20 సంవత్సరాలు 25 ఏళ్ళ అబ్బాయిని ఒక్క అమ్మాయి కూడా పెళ్లి చేసే డబ్బు లేదని. ఈ సినిమాలో ఏందండి ఘోరం అన్యాయం. సినిమా చూసినా మైండ్ రిలాక్స్ అవుతాయి, కాస్త ఏదో ఒక అమ్మాయిని ట్రై చేసుకుందామంటే సినిమాలో కూడా డబ్బులు ఉన్నాయని 60 ఏళ్ళు 50 ఏళ్ళ సంవత్సరాలు 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఘోరం, అన్యాయం, దారుణం. డైరెక్టర్ గారు దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి, మంచి సినిమా తీయండి. నేను పుట్టింది గజిని సినిమా థియేటర్లో నేను పుట్టింది గజిని సినిమా థియేటర్లో. గజిని సినిమా థియేటర్లో పుడితే అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ గజిని అంటారు, కొంతమంది ఆరు అంటారు, కొంతమంది జై భీమ్ అంటారు, కొంతమంది ఆకాశుని ఎద్దురా అంటారు. ఇంకా ఈ సినిమా చూసి ఈ సినిమా బాగాలేదంటారు, అది బాధ. బ్రో విశ్వనాథ్ సార్ చాలా బాగుందండి సినిమా. డెఫినెట్లీ ఆఫ్టర్ డీసీ ఇది కూడా ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు ఈ వీక్. అండ్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఈజ్ సూర్య గారికి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మళ్ళీ ఈ మూవీ మొత్తంలో ఒక్కటే రవీనా టండన్ గారిది కొంచెం నాకు అంటే ఆ ట్రాక్ అనవసరం అనిపించింది. అండ్ మూవీలో చీటింగ్ని గ్లోరిఫై చేసినట్టు అనిపించింది, అంటే చీటింగ్ని కొంచెం జస్టిఫికేషన్ చేసినట్టు. ఇది కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ వాజ్ సూర్య గారిది ఒక యాక్టింగ్ ఉంటుంది వాళ్ళది, అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ మదర్ది. అది నేను ఇప్పుడు ఎందుకు రివీల్ చేయట్లేదు, బట్ అది చాలా బాగుంది. అంటే దాంట్లో సూర్య గారు ఇచ్చిన వేరియేషన్స్ కానీ ఆ ఇమోషనల్ డెప్త్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. థియేటర్లో నాకు తెలిసి అందరు ఏడ్చుంటారు. సో చాలా బాగుంది మూవీ మాత్రం. అంటే అప్పటికి అది చాలా బాగుంది, ఈ రోజుకి ఇది అంటే ఈ మూవీ నాకు చాలా నచ్చిందండి. సో అది వేరు ఇది వేరు, బట్ డెఫినెట్లీ ఆ లెవెల్లో మాత్రం మూవీ ఉంది అని నాకు అనిపించింది. రేటింగ్ అంటే మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి థియేటర్లో చూడాలి, ఇది నా రేటింగ్. డెఫినెట్లీ ఇది థియేటర్లోనే చూడాలి. లైక్ ఆ ఇమోషన్ కానీ వాళ్ళ బాండ్ కానీ చాలా బాగుంది అనమాట. ఆ ఫాదర్ అండ్ సన్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అండ్ అవుట్ ఆఫ్ ద జోన్ అన్నట్లుంది. ఇలా ఫ్యామిలీ అయితే చాలా లైక్ దే ఎంజాయ్ అనమాట. ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ చూసాం కదా, బాగుంది అనమాట. అలా లేదు, ఫన్, కొంచెం ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి, కొంచెం మంచి లైక్ డిఫరెంట్ ఫీల్ రావాలి అంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. అది కంప్లీట్ స్టోరీ అండి, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఏంటి అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ జోనర్ అన్నట్టు. లవ్ కూడా కొంచెం యాడ్ చేశారు, దట్టు ఇన్ ఏ డిఫరెంట్ వే అన్నట్లు. తను చాలా బాగుంది. యాక్చువల్లీ షీ యాక్టెడ్ వెరీ నైస్ అనమాట. బాగానే ఉంది, పర్లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, మమితా బైజు యాక్టింగ్ బాగుంది, సూర్య గారు కూడా బాగా చేస్తారు. పర్లేదు, బాగానే ఉంది స్టోరీ కూడా. అవుతుంది అనుకుంటా. సినిమా బాగుంది బ్రో. ఒక బంధం అంటే ఒక తల్లి ప్రేమ, ఒక వ్యక్తి పిల్లాడికి కావాల్సిన ప్రేమ ఎలా ఉన్నా చూపించాడు. ఈ రోజుల్లో ఏంటంటే బంధాలు శాశ్వతంగా ఉండట్లేదు, డబ్బు అనే ఇంకొకటనే విలువలు పోతున్నాయి. ఆ విలువలతో ఎలా ఉండాలి, డబ్బు ఉన్న అహంకారంగా లేకుండా ఎలా ఉండాలి, జీవితంలో కుటుంబం ఎలా ఉండాలని చూపించాడు. సినిమా అయితే ఒక ఫుల్ మీల్స్ ఫ్యామిలీకి అలా వెళ్ళిపోతుంది సినిమా. అంటే ఎక్కడ బోర్ కొట్టదు, అలా హైప్ ఏం లేదు, అలా లో లేదు. ఈ సినిమా అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు.